విపరీతంగా ఉన్నారా బాబు. ఏం చేస్తున్నారు ఏంటి? ఏం చేస్తున్నారే? ఆఫర్సే. ఏ ఆఫర్స్ అండి? అదేనే అమెజాన్లో ప్రైమ్లో పెట్టారు కదా 3 days బ్యాక్. ఆ ఆఫర్లో చాలా వరకు అన్నీ కొన్నాను, మనకు కావాల్సింది. ఇగో నువ్వు ఎప్పుడు కూడా హీటర్ అడుగుతుంటావు కదా, వాటర్ బాయిల్ చేసుకునేది, అది కూడా కొనేసాను. ఇంత ఎండ ఉంటే వాటర్ మరగబెట్టుకోవడానికి హీటర్ కొన్నారా? మంచిది. గరిటలు పెట్టుకోవడానికి స్టాండర్డే కదా, అది కూడా ఆఫర్లో వచ్చింది. ఇలాంటప్పుడే మనం ఆఫర్లు ఉన్నప్పుడే కొనేసుకోవాలి. అలాగే తక్కువలో వచ్చింది కూలర్ కూడా కొనేసాను, ఎందుకని పడి ఉంటుంది కదా. ఆఫర్లో వచ్చినప్పుడు కొనాలా. ఎక్స్క్యూజ్ మీ, శాలరీ వచ్చిందా? శాలరీయా? వచ్చింది. ప్లీజ్ విత్డ్రా చేస్తాను, ఇగో ఇస్తాను. ఇక ఓయ్ డబ్బులే దేనికి? ఆర్డర్ పెట్టాను కదా ప్రైమ్లోని. ఇవి వాటికి కాదు, ఇది శాలరీ, ఇంట్లో ఖర్చులకి. దీన్ని నేను ఇచ్చాను అనుకో, ఇంట్లో నేను సర్దలేను. కాబట్టి మీరు ప్రైమ్లో తీసుకున్నారు కాబట్టి, ఆఫర్లో వచ్చిందన్నారు కాబట్టి అది మీరే తీసుకోవాలి. ఇంత సంబంధం లేదు, ఓకేనా? ఎంజాయ్. ఓయ్ కామెడీ చేస్తున్నావా? కామెడీ అంటారేటండి? అసలు మీకు అర్థం కాదు. బాబు ఇప్పుడు ఎలా కొనమంటావు? నువ్వు ఇలా ఇరకాటం పెడతావంటే ముందే డబ్బులు నొక్కేసి నీకు ఇచ్చేవాడిని. తప్పు చేశానే, నిజాయితీగా ఇచ్చాను కదా, నాదే తప్పు. సార్, మీరు నిజాయితీగా ఇచ్చినా ధర్మంగా ఇచ్చినా ఈ అమౌంట్ మన దగ్గర 2 రోజుల కన్నా ఎక్కువ ఉండదు సార్. అది మీకు కూడా తెలుసు కదా. కాబట్టి కొద్దిగా ప్లీజ్. అయితే ఇప్పుడు డబ్బులు ఇవ్వా? మీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉంటే ఆఫర్స్లో అన్నీ కొనుక్కోండి, ఈ శాలరీ జోలికి మాత్రం రావద్దు. అయితే ఇవ్వా? మీకు చెప్తే అర్థమవుదా ఎవరని? ఇవి సరిపోవు, వెళ్ళండి. ఎక్కడికి వెళ్తానే, నీదేం చాలా డబ్బులు రాబట్టాలో. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అండి, భోజనానికి రండి. నాకు ఆకలి లేదు. ఏ? ఆకలి లేదు. నేను తినేస్తాను. తిని. సరే, బతుకులాడుకుంటప్పుడు మీరు తినకుండా నేను తినలేను కదా, రండి. అంత లేదు కానీ అన్నావు కదా ఇప్పుడు తింటానని, తిను. నాకు ఆకలి లేదు. ఇప్పుడు ఆడు ఫోన్ చేసేస్తున్నాడు, తీసుకోకపోతే అదొక అవమానం నాకు. అబ్బా, అయితే ఒక పని చేయండి, ఓ 2 వస్తువులు తీసుకోండి, దానికి డబ్బులు ఇస్తాను. అక్కడ శాలరీ తెచ్చుకున్నా నాకు కావాల్సిన వస్తువులు కొనుక్కోలేకపోతున్నాను. సరే ఇయ్యు. మరి ఇప్పుడు ఎలాగమ్మన్నా? ఇస్తాను. ఎంత ఇవ్వాలో చెప్పండి. 500 సరిపోద్దా? 2000. 2000? 2 వస్తువులు అన్నావు కదా. అయ్యో, ఈ సమ్మర్ కాదు కానీ నా సాగుకు వచ్చినట్టుంది. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. తక్కువ. తీసుకొచ్చారా? ఇప్పటికైనా భోజనానికి వస్తారా? అమ్మయ్య, తినడం అయితే అయిపోయింది. అమ్మ, నా వల్ల కాదు, మీరే ఇచ్చుకోండి. అది కదా, 2 అయిపోయి కదా 2. ఒక 500. ఒక 500 నా దగ్గర లేవు. అలా కదా, సెల్ ఫోన్ పౌచ్ కొన్నానే. మన సెల్ ఫోన్ బాగోలేదు కదా, పౌచ్ అందరూ చూస్తుంటే ఇబ్బందిగా ఉంది. చూస్తే ఆశ్చర్యపోతాను. నువ్వు తీసుకురా, పట్రా చెప్తాను. నువ్వు ముందు పట్రా. థ్యాంక్సే. సెల్ ఫోన్ పౌచ్ లేదు, అందుకే తీసుకున్నాను.
ఇగో నీకు చాలా ఇష్టమైన తీర్చాను చూడు, నీకు చాలా యూస్ఫుల్ కూడా. ఇగో ఈ స్టిక్స్ గోడలకి అంటించుకుంటే మేకులు కూడా కొట్టక్కర్లేదు, హ్యాపీగా మనం అంటించుకొని ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అవసరం అవి ఎప్పటికైనా ఉపయోగపడతాయి. ఎప్పుడో ఉపయోగపడతాయని ఇప్పుడు కొనేసారా? నీకేం తెలియదు, చెప్తే అందవు. బాబు మీకు ఈ ఆఫర్లకి ఒక నమస్కారం. ఒక్క పెట్టేస్తుంది కదా బాగానే. అవునండి, చాలా ఒక్కుంది. ఫ్యాన్ ఉన్నా సరే గాలి తగలట్లేదు. నిజమే. బిస్కెట్ తింటావా? వద్దు, ఇప్పుడు అన్నం తిన్నాను. అయ్యో పాపం, కానీ ఎండలో నేను ఎలా కష్టపడతానో వంటింట్లో కూడా నువ్వు అంతే కష్టపడుతుంది. ఆ హీట్ అంతా వంట మీద పడి చాలా ఇబ్బందే కదా. తప్పదు, మరి ఏం చేస్తాం. అలాంటప్పుడే ఒక చిన్న పని చేయాలి, అది నేను చేశాను. ఏంటి? అంటే ఆఫర్లోని కూలర్ వచ్చింది 3000. నాకు బాగానే ఉంది. చెమట పట్టట్లేదు, బాగానే ఉన్నాను. గాలి వేస్తుంది, ఫ్యాన్ వేసుకున్నాను. వద్దొద్దు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నిజంగా నువ్వు అబద్ధం. నిజంగా ఫ్యాన్ వేసుకున్నాను, చల్ల గాలి తగులుతుంది. నాకేమో మరి అసలు ఇప్పుడు దాకా ఒక పోస్తుంది అన్నావు. ఫ్యాన్ కట్ అయిపోయిందేమో అనుకున్నాను. ఫ్యాన్ బాగానే ఉంది కానీ కాదు. ఇగో నేను చెప్పేది నువ్వు, అది బయట 6000 రూపాయలు, సగానికి సగం డిస్కౌంట్లో వస్తే 3000 కొన్నాను. అది కానీ ఉందనుకో, నీకు ఇచ్చే గాలి అసలు ఎలా ఉంటుందంటే ఏసీలా కొడుతుంది. నేను విను చెప్పేది ఈ ఒక్కసారి ప్లీజ్, నా మాట కాదనుకో. నువ్వు చూసిన తర్వాత తెలుస్తుంది నీకు అది. నేను చెప్పేది 3000 మరి ఇంకేం వద్దు. ప్లీజ్ తెచ్చే, మరి ఇంకా తెచ్చే, స్పీడ్గా వెళ్ళాలా. వస్తున్నా అమ్మా. డబ్బులు ఇవ్వనని చెప్పి నా చేత ఇప్పిస్తున్నాడు 3000. లాక్కోకూడదు, చిరిగిపోతాయి. ఏమిటది? పొరుండి. కూలర్. ఈ కూలర్ గాలికి డబ్బులు కూడా ఎగిరిపోతుంది. అలాదానివే ఏంటది మాటలు. నెక్స్ట్ మంత్ అడ్జస్ట్ చేసుకుందాంలే. ఈ చలి ఇప్పుడు చూడు, చలిగా వచ్చేస్తుంది. మామూలు కూలర్ అనుకున్నావా? ముందు ఇప్పుడు వేసి చూపిస్తాను చూడు. ఇవి మిగిలే ఈ నెల నేను ఎలా సర్దాలి? ఇది మొత్తం వచ్చినట్టే. మిమ్మల్ని ఇంకా అయిపోయా? ఇంకా ఉన్నాయి? అయిపోయి మొత్తం అయిపోయా? నేను డబ్బులు ఇవ్వనని చెప్పి నా చేత అన్ని కట్టించారు కదా మీరు. ఈ నెలే కదే, ఆఫర్స్ వచ్చాయి కదా. శాలరీ అంతా ఖర్చు అయిపోయింది. అడ్జస్ట్ చేద్దాంలే, ఒక నెలకే కదా, మళ్ళీ ఆఫర్స్ రావు కదా. మిమ్మల్ని పర్లేదు, నేను చూసుకున్నా ఫీల్ అంతే కదా.